చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే నేను ఏ జూలో చూడలేదు. నాకు స్టార్టింగ్ ఇంప్రెషన్ చాలా బ్యూటిఫుల్ ఇంప్రెషన్. చాలా పెద్దవి, చక్కగా ఈడుతున్నాయి నీటిలో. ఇదిగోండి, అది ఎక్కడ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉంటాయి. రెండు అయితే టైగర్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ డక్స్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సాత్నా నేచర్ పార్క్ అండి. నేను సాత్నా నేచర్ పార్క్ అంటే మీకు ఇక్కడ ఎక్కడ కూడా కనిపించదు గూగుల్లో. మనకి దీన్ని శ్యామ్ ప్రసాద్ అంటారు. సో నేను అదే కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం అంతా ఎతికి అడిగితే మోదీ అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, బీజేపీ అంటున్నారు, ఇదంతా అన్నారు. సో అతని పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూ అన్న, సాత్నా నేచర్ జూ అన్న, ఇదంతా కూడా ఒకటేనే. ఇదంతా నియమాలు. సో వాడైతే ఏకంగా నా మీద అరిచేస్తున్నాడు, ఇదే సాత్నా అడగడంలో తప్పు, అడిగితే తప్పే ఉందండి. సో దిస్ ఇస్ సాత్నా రైట్? సాత్నా అండ్ శ్యామ్ ప్రసాద్ బోత్ వేర్ సేమ్. సో అదైతే బొటానికల్ గార్డెన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బొటానికల్ గార్డెన్. అది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇంకా సమ్మర్ సీజన్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో పువ్వులు పూసేసాయి మామిడి చెట్లకి. సో నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే 30 రూపాయలు ఛార్జ్ చేశారు. సో హ్యాండిక్యాప్డ్కి అయితే ఫ్రీ ఆఫ్ ఛార్జ్. సో లోపలికి వెళ్ళి జంతువులు అన్నీ చూద్దాం విడివిడిగా. సో మొత్తం ఈ జూ అంతా 81 ఎకరాలండి. 1984లో ఇది ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసి జూగా కన్వర్ట్ చేశారు. సో లోపలికి అయితే జూకి వెళ్దాం. జూ మ్యాప్ అయితే చూద్దాం ఫస్ట్. సో అంత కన్ఫ్యూజ్ అయ్యానండి చాలాసేపు వరకు. తిరిగి సాత్నా అంటే మరి సాత్నా నేచర్ పార్క్ ఎక్కడుంది అని చూస్తే ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూ అని ఉంది. అది నాకు తెలిసి మనకి గూగుల్లో కనిపించే ప్రతిదీ కూడా బయట అయితే ఉండవండి. సో లోకలైట్స్ పెట్టుకునేటట్టు ఈ జూకి అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూ అని పెట్టారు. వాటర్ బోర్డ్స్ లేక్ అంట స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవ్వాలండి జూకి స్టార్టింగ్ పాయింట్ ఇది. సో సరదాగా ఎండ అయితే బాగా ఉంది, విపరీతంగా ఉందని చెప్పి సరదాగా కాసేపు అయితే టైం స్పెండ్ చేసి అప్పుడు మిగతా దేవాలయాలకి వెళ్దాం అనుకుంటున్నాను. సాయంత్రం పూట ఒక బీచ్ ఉంది, సూరత్లో ఏకైక బీచ్ ఒకటి ఉంది. ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాను. బ్యూటిఫుల్ డక్స్. ఇక్కడ తాబేలు కూడా ఉంది చూడండి, చాలా పెద్ద తాబేలు ఉంది. చాలా బ్యూటిఫుల్ డక్స్. అది కూడా కనిపిస్తుంది కదా, పెద్ద తాబేలు, చాలా పెద్ద తాబేలు. చూద్దాం ఇంకా ఏవి ఉన్నాయండి. ముందుకెళ్ళి అలా చూపిస్తాను. సో జాగ్రత్త. సో ఈ జూ కూడా చాలా ప్రత్యేకమైన జూ అండి. నేను మా ఊరికినే రాలేదు. మనకి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం సెటప్ చేసిన జూ ఇదంతా. సో పూర్వం మనకి 1984 ముందు సూరత్లో అసలు జూ అనేది ఉండేది కాదు. సో ఈ సూరత్ ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే, మనం ఒక జూ అనేది కొంత ల్యాండ్ అనేది తీసుకొని జూ అనేది సెటప్ చేసి మొత్తం అంటే ఒక భావితరాలకి ఒక ఆదర్శంగా నిలిచారండి. ఇది చక్కగా ఈ జూని ఇంప్లిమెంట్ చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ ఆఫ్ న్యాచురల్ యానిమల్స్ ఇవన్నీ అనుకొని ఇదైతే స్టార్ట్ చేయడం అది జరిగింది. సో దానికి సూరత్ ప్రభుత్వం, సూరత్ జనం కూడా చాలా సపోర్ట్ అయితే చేశారు. సో ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ జూ ఈజ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అని వాళ్ళు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి అంతరించిపోయిన జంతువుల్ని కాపాడుతూ మళ్ళీ అవి బ్రీడ్ చేయడం ఇవంతా కూడా చాలా గొప్పతనం ఇది. సో 1984 ముందు ఇక్కడ ఏ జూస్ అనేది లేవు. సో ఇదే ఫస్ట్ జూ. ఇది సూరత్లో కూడా ఇదే మొదటి జూ అండి.
చూడండి చాలా ప్లాంట్స్, ఇది చాలా బ్యాంబూ ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో చాలా మంచి స్టార్ట్ అయినాయి. వాళ్ళు అలా ఆలోచించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే సూరత్లో ఏకైక జూ, ఏకైక బీచ్, ఇలా ఏకైక అంబికా నికేతన్ అన్నీ ఏకైక ఉన్నాయి. సో చక్కగా అవన్నీ విజిట్ చేస్తున్నాను, చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఇంకా ఏ యానిమల్స్ ఉన్నాయి ఏంటంటే చూద్దాం. నాకు తెలిసి హిప్పోస్ లేదా హిప్పోస్ అనుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా స్నేహిల్స్ లా కనిపిస్తున్నాయి, కానీ స్నేహిల్స్ కాదు, ఇవన్నీ ముంగిస్లేనండి. చూడండి ఎంత పెద్ద ముంగిస్లు ఇవన్నీ. బ్యూటిఫుల్. ఎంత చక్కగా ఈడేస్తున్నాయి. చిన్నపిల్లలు ఎంటర్టైన్ అవుతాయి. చాలా పెద్దవి. స్మూత్ ఇండియన్ ఓటర్ అని పెట్టారు, కానీ ఇవి మనం చూసే మంగళసూత్రం చాలా పెద్ద మంగళసూత్రం. చూడండి చేపలు మేత వేసినాడు. ఇక్కడ చేపలు మేత వేసారు. ఆ మేతను తినడానికి ఇవన్నీ కూడా ఈ పక్కకు వస్తాయి. చిన్నపిల్లలకి చాలా సరదాగా ఉంటుంది ఇవన్నీ. ఇదైతే నేను ఏ జూలో చూడలేదు. నాకు స్టార్టింగ్ ఇంప్రెషన్ చాలా బ్యూటిఫుల్ ఇంప్రెషన్. చాలా పెద్దవి, చక్కగా ఈడుతున్నాయి నీటిలో. బావ్ స్టేషన్ అంట. చిన్న కోతులు. ఇవన్నీ రకరకాల జాతి కొంగలు ఇవన్నీ. బ్యూటిఫుల్. నేను ఇలా రాకూడదు కానీ ఇలా వచ్చాను అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, అటు సైడ్ వెళ్దాం. సో నాకైతే స్టార్టింగ్ ఆ మంగూస్ అయితే బాగున్నాయి, ఎందుకంటే నేను ఏ జూలో ఇవి చూడలేదు. సో చాలా అందమైన చెట్లు, ప్రకృతి. 5 గంటలకి క్లోజ్ చేస్తారండి జూ, ఎందుకంటే యూజువల్ నేను ప్రతి దగ్గర గమనించాను నాక్టరల్ యానిమల్స్ చీకటి పడ్డాక మరి కనిపించాయి. సో ఇక్కడ వైట్ టైగర్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి ఆ వైట్ టైగర్స్ కూడా మనం వెళ్ళి చూద్దాం. సో ఈ ఉడత కూడా దానికి అందులో ఎట్టనవసరం లేదు, అది ఒక్కటే స్వేచ్ఛ జీవి. సో ఇక్కడేమున్నాయో చూద్దాం. నేను పొద్దున్న బయటకు వచ్చానంటే ఇంకా రాత్రి వరకు ఇంటికి వెళ్ళనండి. సో అదే నాలో మైనస్, అది ప్లస్. ఒకప్పుడు అంటే అది వేరే విషయం, కానీ వుల్ఫ్ ఒక్కటే వుల్ఫ్ ఉంది. ఇది పెయింటెడ్ స్టార్క్ అంటే ఇది కూడా కొంగల్లో ఒక బ్రీడ్. ఇది చూడండి, పెయింటెడ్ స్టార్క్స్. స్పూన్ బిల్ అంటే స్పూన్స్ లాగా దాని మెడ భాగం అంతా చూడండి, అది ఎలా ఆడేస్తుంది. బా, రోజీ పెలికన్స్ అంట. వైట్గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా రోజీ పెలికన్స్. సో ఇవన్నీ కూడా బ్లాక్ స్పాన్స్. హంస, నల్ల హంస. సో ఇక్కడ చూసాను ఏమైనా ఉందని. ఇదంతా కూడా సాత్రా నేచర్ పార్క్ అనేది 81 ఎకరాలు. 81 ఎకరాలు అంటే ఇప్పుడు తిరగడం అంతా చూద్దాం. నాకు జ్యూస్ అంటే ఎందుకు ఇష్టం అంటే చక్కగా నాకు వాకింగ్ అవుతుందండి. ఆ వాకింగ్ అవుతూ చక్కని అందమైన జంతువులన్నీ మీకు చూపించవచ్చు.
సో వయసులో ఓల్డేజ్ జూకి కూడా వెళ్ళాను, ఆ విధంగానే వెళ్ళాను. సో ఎక్కడేముందని చూద్దాం. సో ఇది సార్థన జకాత్ నక్క సూరత్లో ఏకైక ఉన్న ఒకే ఒక్క జూ. అదిగోండి అక్కడైతే వైట్ లిపార్డ్ అయితే ఉంది. సో అది మనకు కనిపిస్తుంది కదా, అదంతా మనకి లిపార్డ్స్. సరిగ్గా కనిపించట్లేదు, దూరంలో ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి కానీ సరిగ్గా కనిపించట్లేదు. సో అది మన టైగర్ కోసం వచ్చాను నేను. చెప్పారు కదా ఇది వైట్ టైగర్ ఫేమస్ అని, అది వచ్చిండే ఇక్కడ అలా మెల్లికి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. అది మన అక్కడ ఒకటి ఉంది. రెండు అయితే టైగర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఒక టైగర్ ఉంది, ఇది కూడా స్నానం చేస్తుంది. సో అక్కడ వైట్ టైగర్స్ ఫేమస్ అన్నారు కానీ కొంచెం బయటకు వస్తే అద్భుతంగా ఉంటుంది. వచ్చింది చూడండి, బ్యూటిఫుల్. చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓహో డెన్నకి వెళ్ళిపోతుందండి, అది డెన్నకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు రాదు, ఇంక ఈ టైంకి ఎలాగో మెల్లిగా స్నానం చేసి అయితే వచ్చింది కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అది రావాలంటే మళ్ళీ సుమారు గంటన్నర వరకు అది మళ్ళీ బయటికి రాదు, అది లోపలికి వెళ్ళిపోతుంది. సో వచ్చింది తిరుగుతుంది. ఒక టైగరే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. డెఫినెట్లీ మస్ట్ విజిట్. చూద్దాం ఇంకా ఏ ఉన్నాయని చూపిస్తాను. నాకు మంగూస్ నచ్చింది, లిపార్డ్స్ నచ్చాయి, వైట్ టైగర్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ టైగర్ కూడా చక్కగా బయటికి సాయంత్రం పూట అయితే మనకి బయటికి అయితే వస్తాయి ఇవన్నీ. అందుకే ఎప్పుడు నేను జూకి వచ్చేటప్పుడు ఏంటంటే 3 to 5 ఇన్ బిట్వీన్ రావాలి. 3 to 5 ఇన్ బిట్వీన్ వస్తే మీకు చక్కగా అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి చక్కగా అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు. లైన్ అంటున్నాడు మనోడు. అది చక్కగా పొడుగుని పోయింది, అది మనం డిస్టర్బ్ ఎందుకు చేయకూడదు. అంటే మళ్ళీ 3:30, 4, 5 ఆ టైంకి అయితే ఇలా బయటికి లేస్తాయి. ఒళ్ళు ఇరుచుకొని మళ్ళీ చక్కగా లోపలికైతే వెళ్ళిపోతాయి. సో ఈ టైంలో వస్తేనే మనకు అన్నీ చక్కగా కనిపిస్తుంది. ఎలుగుబంటి సింగిల్ బ్లాక్ బీర్. ఒకటే బీర్ ఉంది కానీ అది డొంకల చుట్టూ తిరుక్కుంటుంది, ప్రదక్షిణాలు చేస్తుంది. అక్కడే తిరిగేస్తుంది అది. సో ఇలా తిరగడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి జూలు తిరగడం వల్ల మన ఆరోగ్యం కూడా పెరుగుతుందండి. ఎందుకంటే చక్కని ఆహ్లాదకరమైన ఎక్సర్సైజ్ అనేది మనకు జరుగుతుంది. అందుకే నాకు ఇలా ఈ జంతువులు చూస్తూ నడవడం అంటే నాకు చాలా ఇష్టం. డు నాట్ ఫీడ్ ద యానిమల్స్. చూడండి చాలా ఒకటే ఎలుగుబంటి ఉంది కానీ కొంచెం చిన్నదే, కానీ నచ్చింది నాకు. ఆ ఎలుగుబంటి కూడా బాగుంది.
ఇక్కడ ఒక ఎలుగుబంటి, అక్కడ ఒక ఎలుగుబంటి, ఈ రెండు విడివిడిగా ఎందుకు పెట్టారో మేము కానీ డిఫరెంట్ బ్రీడ్ అవ్వడం వల్ల సెపరేట్గా పెట్టారు. సో అన్నీ కలిపేయడం వల్ల ఒకే దాంట్లో కలిపేయాలి. స్లాత్ బీర్స్ ఇవన్నీ కూడా. ముక్కు తెలుపుగా ఉంటుంది చూడండి, ఇదంతా కూడా స్లాత్ బీర్. లేకపోతే అది ముక్కు తెలుపుగా ఉన్నది అవి నార్మల్ బీర్స్. ఇక్కడ చక్కగా మీరు అలిసిపోయాక ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. చక్కగా మంచినీళ్ళు కూడా తాక్కోవచ్చు. నేనైతే ఒక బాటిల్ ఫిల్ చేస్తాను, మళ్ళీ ఎందుకు బయట 20 రూపాయలు ఇచ్చి తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఒక బాటిల్ తీసుకొని నింపేశాను. ఇవన్నీ ఎలిగేటర్స్, వైట్ ఎలిగేటర్స్. ఎలిగేటర్స్ అంటే మొసలి. తమ్ముడు ఆయన హంపీలో దొరికిపోయాడు, మొసలికి అడ్డంగా దొరికిపోయాడు. ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. ఇది నేను ఇక్కడ కంచి, అక్కడ వాటర్, ఇది అంతా మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. కానీ నేను ఏకంగా లైవ్లో దాడి అయితే చేశాను. చేయలేదు పాపం, నాకు అది అనకూడదులే. కానీ ఆ మొసలి అనేది నా మీద దాడి ఏం చేయలేదండి. గ్యాబిలిసిస్ గ్యాంగ్టికస్. ఒక 2 ఎలిగేటర్స్ ఉన్నాయి, ప్రెడిటర్స్, ఎలిగేటర్స్. అది చూడండి. దాని నోట్లో ఏదో పడుతుంది, అప్పుడు ఆంగలేస్తుందండి. ఆంగలించింది కదా, అది ఇప్పుడు ముగిది. అది చిన్నపిల్లలు తిరిగి అలిసిపోయాయి. ఇక్కడ స్నాక్స్ యూజ్ డస్ట్బిన్స్ అన్నారు, కానీ ఇక్కడ స్నాక్స్ అంతా ఎక్కడ డస్ట్బిన్ వాడతారో అలా అక్కడ తినేసి పడేస్తారు. అది నాకైతే నచ్చలేదు. ఇది అంత జూ మ్యాప్. ఇది ఆస్ట్రిచెస్. డ్రామియస్. అయ్యో పెద్ద పేరే పెట్టారు కానీ నోరు తిరగట్లేదు. కానీ అంతా ఇది ఒక బ్రీడ్ ఆఫ్ ఆస్ట్రిచ్. Say hi. Mithali. What is your school name? Asabsar Kachilia. And what class are you studying? Hayu. Huh? Hayu. 5th standard. Nice, nice. Mithali. ప్రియాలు చక్కగా చిన్నపిల్లలు చక్కగా వాళ్ళ స్కూల్ టీచర్స్ అందరూ ఈ జూలకు తీసుకొస్తారు. హిప్పోపాటమస్ అనేది ఒకటి ఉంది. This is hippopotamus. What is in Hindi it is called? What do you call in Hindi? Hippopotamus. Neeti and water elephant. సో ఇదిగోండి మొత్తం వర్కర్స్ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. యానిమల్స్ అయితే చక్కగా అవి వేస్తున్నాయి. కాకపోతే ఇంకొక ఈ సమయంలో మాత్రం మనం వీడియో తీసుకోవాలి. దాని తర్వాత అవి మళ్ళీ క్లోజ్ అయిపోయాక అవి వెళ్ళిపోతాయి. చక్కగా మరి వాళ్ళకి మ్యాథ్ వేసి పడుకోబెట్టేస్తారు యానిమల్స్కి. ఇదిగోనండి మనం ఇక్కడైతే డీర్ సెక్షన్కి వచ్చాను. సో చక్కగా పిల్లలందరూ వాళ్ళ టీచర్స్ ఇలా జూకి అయితే తీసుకొచ్చారు. చక్కగా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఇదిగోండి. డోంట్ ఫీడ్ ద యానిమల్స్. చాలా బాగున్నాయి. సో చాలా పెద్ద జూ. ఓన్లీ 1 జూ దట్ ఎగ్జిస్ట్ ఇన్ సూరత్ ఏదైనా ఉందంటే మనకి ఇది ఈ శ్యామ్ మందిర్ ముఖర్జీ జూ అని అంటారు. ప్లస్ సార్తన నేచర్ పార్క్ అని అంటారు. కానీ ఇక్కడ చిన్నపిల్లలతో అయితే కొంచెం వాళ్ళైతే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఆ 3 స్నాక్స్ అలా పడేస్తారు వాటికి.
సో బ్యూటిఫుల్ జూ అండి, డెఫినెట్లీ మస్ట్ విజిట్ అని చెప్పాలి. సో ఫార్ అయితే ఐ హ్యావ్ సీన్ ద యానిమల్స్, రిపోర్ట్ వాజ్ గుడ్ అండ్ లయన్స్ వేర్ నాట్ దాట్ గ్రేట్ బట్ ఇట్ వాజ్ ఓకే. ఇది నీలగై బ్లూ బుల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను. నీలగై బ్లూ బుల్స్ ఉంటే ఇప్పుడు చూపించినవి నార్మల్ డీర్స్ లాగా ఉన్నాయి, కానీ నీలగై బ్లూ బుల్స్ లాగా కనిపించలేదు. ఇది బ్లాక్ బక్స్ చీతల్. బ్లాక్ బక్స్ అంటే నీటి బాతులు అండి, ఎక్కువగా నీటి బాతులు ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా మా బాతులు అక్కడ నుండి ఇంగ్లాండ్ నుండి వచ్చేయాలి అంటారు. సో ఎక్కడైతే ఏమైనా ఉన్నాయని చూద్దాం. నేను ఒక ప్రదేశానికి వెళ్ళానంటే ఆ ప్రతిదీ కూడా అణువు ఎందుకు తీస్తానంటే మళ్ళీ ఆ ఎగ్జిస్టెన్స్ అనేది నేను రావచ్చు రాకపోవచ్చు. సో జ్ఞాపకార్థంగా అన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకుంటే అది ఒక మెమరీగా నాకు ఉండిపోద్ది. సో అందుకనే నాకు సూరత్లో మాకు మేజర్ ఏవైతే ఉన్నాయంటే అంబికా నికేతన్ ఉన్న మనకి సూరత్ కెజల్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్. కాకపోతే నేను మస్ట్ అండ్ షుడ్ అన్ని కవర్ చేసి అదనంగా ఇంకా నేను మీకు చూపించాలని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాను. ఇక్కడైతే అది అక్కడ ఒక డీర్ అయితే ఉంది, ఒక డీర్ అయితే ఉంది. సో ఇదంతా డీర్లు సామ్రాజ్యం. ఇదంతా డీర్స్ అయితే ఎక్కడైనా కూడా మనకి ఎక్కువ ఉంటాయండి జంతువులు. జీరి చౌకి అయితే మనకి ఇదిగోండి, అది ఎక్కడ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఇక్కడ ఇవి చిన్నవి, ఇవి అక్కడ పడుకుంది కదా అది బ్లూ బుల్ అవ్వచ్చు, ఏం జూమ్ అవ్వట్లేదు. అది ఫస్ట్ ఉంది కదా అది, ఇది నార్మల్ డీర్స్. ఇవి ఇవన్నీ కూడా తెల్లలేడ్లు అయితే నేను ఎక్కడ చూడలేదండి. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది రేరెస్ట్ స్పెసీస్ అని చెప్పుకోవాలి. ఈ ఉడత మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తుంది. సో వైట్ జింకలు కూడా నేను ఎక్కడ చూడలేదు. చూద్దాం. ఇంక ఏనుగులు కనిపించలేదు. ఏనుగులు ఒకటి, మొసళ్ళు చూసాం, నాక్టల్ యానిమల్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు ఏంటంటే ప్రతి జీవులు ఉంటాయి కాబట్టి ఇది బ్లాక్ బక్స్. ఉడతలు ఎక్కువ ఉన్నాయి. సో ఇదంతా తాబేల్ సెక్షన్. సో జూమ్ వచ్చినా రాకపోయినా కూడా నాకు తెలుసు, నేను ఆల్రెడీ చూసాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి. ఇదిగో బ్లాక్ ఆస్ట్రిచెస్ ఇక్కడ ఉన్నాయి. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయండి. వెళ్ళిపోతుందా అది మొత్తం ఇదంతా ఆస్ట్రిచెస్. రెండు ఆస్ట్రిచ్లు కనిపిస్తున్నాయి. రెండు ఆస్ట్రిచ్లు మేత వేస్తారు కాబట్టి అది అక్కడే ఉండిపోయి వస్తే బాగుంటుంది. పిల్లల్ని చూసి రావచ్చు, ఆస్కారం అయితే ఉంది. చూద్దాం. చూడండి చాలా పెద్ద ఆస్ట్రిచ్లు అండి. సో నేను అన్ని రకాలుగా కవర్ చేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే నా వ్లాగ్స్లో వాళ్ళు కూడా
అప్పుడప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. అందుకే మ్యూజియంస్ కానీ వీటికి కూడా వెళ్తుంటాను. బర్డ్స్ ఐవరీ మొత్తం పక్షుల దగ్గరికి వచ్చేసాం మనం. ఇదిగోండి మనకి నార్మల్ జింకలు ఉంటాయి కదా, ఆ జింకలు ఎలా ఉంటాయి ఆ జింకలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి. తెల్లారి నుండి అరిసి 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 గొంతంతా పట్టేసిందండి. బాగున్నాయి డీర్స్ అయితే బాగున్నాయి. స్పాటెడ్ డీర్స్. బాగా కనిపిస్తున్నాయి కదా, అది స్పాటెడ్ డీర్స్. ఇవన్నీ రామ్ చిలకలు, ప్యారెట్స్. ఎస్, ప్యారెట్స్. ఇక్కడ మరి ఏ పక్షులు లేవు. ఇక్కడ చిన్న చిన్న ప్యారెట్స్ అయితే ఉన్నాయి. అది చిన్న ప్యారెట్స్. అది మితాలి రెయిన్బో లోకి కీట్ అంట. ఈ పీహాన్ అనేది కోడ్లో ఒక రకం. సో అవి కూడా మనం చాలా దగ్గర చూసాను, అదంతా నాకు అనిపించలేదు. గ్రే అండ్ వైట్ కాక్టైల్, గ్రే అండ్ వైట్ కాక్టైల్స్. రెడ్ లారీ, రెడ్ లారీ అన్నా కానీ రెడ్ లారీ లేదు, గ్రీన్సే ఉన్నాయని. అవి అవన్నీ కూడా మనకి పంది ఏదేదో అంటారు దాన్ని, ముళ్ళపంది. ముళ్ళపంది స్పైన్స్ ఉంటాయి. ఇవన్నీ కోళ్ళు అండి. ఇవన్నీ వైట్ పీహాన్ ఉంది, గోల్డ్ కలర్ పీహాన్ లేదు. ఇది మనకి ఇదిగోండి పీకాక్స్. పీకాక్స్లో ఇది మన నేషనల్ పీకాక్. అది విరిస్తే అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అది ఎక్కువ జనరల్గా అది మనం రేర్గా చూస్తాం. ఇంకా స్పీడప్ అవ్వాలండి, గేర్ మార్చాలి. ఇవన్నీ కూడా వైట్ పీకాక్స్. పేవరో క్రిస్టాటస్ అని అంటున్నారు కానీ వైట్ పీకాక్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడా పీహెన్స్, లేడీ అంబర్స్మెన్ పీసెన్స్. పీసెన్స్ అంటే మరి ఇంకా డిఫరెంట్ బ్రీడ్స్. కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది నేను ఇదే అనుకున్నాను. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటాయి ఈ పీహెన్స్. సో ఇదంతా కూడా మనకి అందమైన గులాబీలు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా వైల్డ్ లైఫ్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్. సో లోపలికి అయితే అలౌ చేయట్లేదు. సో నాకు తెలిసి అప్పుడే మామిడి చెట్లు పువ్వులు అని కాసేసాయి. పరిస్థితి ఏందో మా ఊర్లో కాస్తనే లేదని చూడాలి. సో ఇక్కడైతే మనకి హైదరాబాద్లో అయితే పొద్దు 5 గంటలకి పోతుంది. ఇక్కడ 6:30 వరకు మాకు టైం ఉందండి. పొద్దుపోయలేదు. నిన్న కూడా నేను దేవాలయాలకు అలా తిరుక్కుంటూ వెళ్ళి టైం అయితే చూడడం మర్చిపోయాను. సో ఇంతేనేమో అంతా తిరిగేసాను. అయిపోయిందా ఇదే అంతమా? సో ఇదిగోండి ఇదంతా జూ మొత్తం చిన్నపిల్లలు అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. చక్కగా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈ ఎండింగ్ అయితే వచ్చేసానండి. జూ అంతా తిరిగాను. చాలా అద్భుతంగా ఉంది జూ. చాలా బ్యూటిఫుల్ స్పెసీస్ అయితే ఉన్నాయి. మనకి స్టార్టింగ్ ముంగిసుల దగ్గర నుండి అక్కడికి వెళ్ళే యాలిగేటర్స్ కావని, ఈపోస్ అవని ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఓన్లీ వన్ మ్యూజియం, ఓన్లీ వన్ జూ ఇన్ సూరత్ ఏదైనా ఉంటే మనకి ఈ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జూ అనే ఉంది. అది దాన్ని సాతన జూ పార్క్ కూడా అని అంటారు. చాలా బ్యూటిఫుల్, 100% వర్త్. టైం అయితే స్పెండ్ చేసి చక్కగా ఈ యానిమల్స్ని చూసుకుంటూ కాలక్షేపం అయితే చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చక్కగా ఈసారి వచ్చేటప్పుడు ఈ విజిట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ బకెట్ లిస్టులోకి యాడ్ చేసుకొని ఈ విజిట్ అయితే చేయండి.
సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలని కాసేపు ఇక్కడ కూర్చొని ఆలోచించుకొని ఆ ప్రదేశంకి వెళ్ళి ఐ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై.